ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదలండి. అయ్యో అమ్మే, అయ్యో అమ్మే, వదలండి. వదలండి. అమ్మే. ఎక్కించండి. నేను రాను. వదలండి. అయ్యో అమ్మే, ఎక్కించండి. వదలండి. దించండి. నేను రాను. వదలు. అమ్మే, అమ్మే, తీసుకోండి, తీసుకోండి. వదలండి. అయ్యో మా అమ్మే వదలండి. అమ్మే, నేను చెప్పేది నాకు పిచ్చి. మా అమ్మే వదలండి. అమ్మే, వదలండి, వదలండి. వదలండి. అమ్మే, నాకు పిచ్చి లేదు. నేను పిచ్చిదాన్ని కాదు. వదలండి తన్ని. అమ్మే, మిమ్మల్ని వదలండి తన్ని. వదలండి. అమ్మే. అయ్యో నన్ను వదలండి. వదలు. వదలకపోతే చంపేస్తాను. వదలు. ఊరుకో అక్క, పిచ్చి తగ్గిపోతుంది. వదలండి. వదలండి. నన్ను వదలండి. వదలండి. పేషెంట్ ఈవిడేనా? ఈవిడే డాక్టర్. కొంచెం బాగా చూసి పట్టిన పిచ్చి ఎలాగైనా ఎంత కష్టమైనా సరే వదిలించండి. మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను పిచ్చిని వదిలించడంలో మన స్టేట్ లోనే మహా ఫేమస్. ఓ, ఈవిడ గారి గురించి మీరు ఇక మర్చిపోండి. ఏంది డాక్టర్ అంటూ ఉండారు? మర్చిపోవడం అంటే ఏం చేస్తారు మా అమ్మని? పిచ్చి వదిలించి పాత మనిషిని రీసైక్లింగ్ చేసి కొత్తగా రెడీ చేసి మంచి మనిషిగా మీకు అప్పగిస్తాను. ఆ? డాక్టర్ గారు, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉందండి. ట్రీట్మెంట్ విషయంలో మీరసలు ఏం మొహమాట పడొద్దు. మా కోడలి పిచ్చి కుదిరితే చాలు. అవును డాక్టర్ గారు, ఈ పిచ్చి వల్ల తను లేనిపోని ఏ చిక్కుల్లో ఇరుక్కుంటుందోనని భయంగా ఉంది. ఎలాగైనా మా అక్కని బాగు చేయండి డాక్టర్. మీరే ఎలాగైనా బాగు చేయండి అని అన్నారు చూడండి. మీ కుటుంబం నుంచి ఈ ఒక్క మాట అన్నారు కదా, ఇక మీరు ధైర్యంగా ఉండండి. ఈవిడ పిచ్చి ఎలా వదిలించాలో అలాగే వదిలిస్తాం. పిచ్చి వదిలించే విషయంలో మేము మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నామండి. ఈ వీడియో నా మీద కావాలని స్కెచ్ వేసినట్టుంది. అర్థమవుతుంది. సిస్టర్, మేడం గారు మనకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఇక ట్రీట్మెంట్ మొదలు పెడదాం. ఎలక్ట్రిక్ రూమ్ కి పేషెంట్ ని తీసుకురండి. ఈ ఎలక్ట్రిక్ రూమ్ అంటే ఆడేం చేస్తారు డాక్టర్ గారు? షాక్ ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. దెబ్బకి బుర్రలో నరాలన్నీ మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి.
డాక్టర్ గారు వద్దు, అట్ట చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. తట్టుకోలేకపోవటమేనమ్మా ట్రీట్మెంట్ పనిచేసే విధానంలో మొదటి స్టెప్. అలా తట్టుకోలేక చివరికి పిచ్చి దానంతటదే నశించిపోతుంది. కాంచనా, ఇన్ని రోజులుగా అనన్యకి సరైన షాక్ ట్రీట్మెంట్ తగలకే పిచ్చి పెరిగి పెరిగి తన చేష్టలు ప్రాణాలు తీసే వరకు వచ్చింది. దీన్ని ఇప్పటికైనా కంట్రోల్ చెయ్యకపోతే ఏదైనా పెను ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే మంచిది. డాక్టర్ గారు, మీరు కానివ్వండి. అమ్మి, అక్క అలా అరవకు. నీ పిచ్చి తగ్గితే నీకే మంచిదక్క. దయచేసి మాట వినక్క. వెళ్ళక్క. సిస్టర్స్ తీసుకురండి. ఇలా ఇక్కడ కూర్చోబెట్టండి. అమ్మి, వదిన గారు వదిలేమని చెప్పండి. అమ్మి, అయ్యో అమ్మి, అమ్మి, ఒక్క నిమిషం. హలో, వదిన గారు ఈడ చాలా ఘోరం జరిగిపోతా ఉండదు. ఏమైంది కాంచనా? షాక్ ట్రీట్మెంటా? అవును వదిన గారు, నాకెందుకో ఆనంద వదిన గారిని చూస్తా ఉంటే అనన్యం చంపించేయడానికి ఈ ఏర్పాట్లు చేసుండదేమోనని అనిపిస్తుండది. దయచేసి మీరు ఇక్కడికొచ్చి జరుగుతున్న ఘోరాన్ని ఎట్టగైనా ఆపండి వదిన గారు, మీకు పుణ్యం ఉంటది. సరే సరే, వచ్చేస్తున్నా కాంచనా, నువ్వు టెన్షన్ పడుకో. ఆ